మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా లోకానికి నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి శుభాకాంక్షలు. మీరు లేని ప్రపంచం లేదు. సో మీరు ప్రతి రంగంలో కూడా ఈరోజు విజృంభిస్తున్నారు. సో అట్లానే మీరు అన్ని రంగంలో కూడా చాలా విజయం సాధించారు. మీరందరూ కూడా మీ యొక్క సాధనతో మన అందరూ కూడా స్ఫూర్తిదాయకము. మీకు ఈ సంవత్సరం కూడా బాగుండాలి, అందరూ కూడా సురక్షితంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతూ ఈరోజు గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగు, మన అడిషనల్ డీజీ చారు సిన్హా గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మక విప్లవాత్మక ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది, స్టాండ్ విత్ హర్ అనేది. సో ఈరోజు మహిళల పైన, ఆడపిల్లల పైన చాలా ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో చాలా నేరాలు జరుగుతున్నావు. చాలా మంది చూసి చూడకుండా ఉంటున్నారు. చాలా మంది కూడా మనము అవకాశం ఉన్నా కూడా హెల్ప్ చేయడానికి ముందు వెళ్తలేరు. ఎందుకంటే మీరు ఆ ఒక సిచ్యువేషన్లో మీరు కూడా మహిళలు ఎట్లా ఉంటారని చెప్పి ఆలోచించి, మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది, ఒక చెల్లెమ్మ ఉంది, ఒక అక్క ఉంది, ఒక భార్య ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, మీకు కూడా చిల్డ్రన్ ఉన్నారని చెప్పి గుర్తు చేసుకొని, ఎందుకంటే ఈరోజు చాలా మంది చూస్తున్నాను మన రోజు, ఎందుకంటే డిఎస్ఆర్ చూసుకున్నప్పుడు కూడా చాలా మహిళల పైన, ఆడపిల్లలు నేరం జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన సమాజం ఎక్కడ వెళ్తుంది అని చెప్పి ఈ ఒక్క కార్యక్రమంతో మనం అందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా ఆడపిల్లలకి, మహిళలకి అండంగా ఉంటానని చెప్పి, మనం ఏదో ఫిజికల్గా పోయి వాళ్ళ కోసం కొట్లాడే అవసరం లేదు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మనము ఒక బాయ్ స్టాండర్ కాకుండా ఆమె కోసం ఉన్నానని చెప్పి మనము అందరూ కూడా నిలబడాలి. అప్పుడే ఈ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చేంజ్ వస్తుంది. అప్పుడే మహిళల పైన, ఆడపిల్లలు నేరాలు తగ్గిపోతావు. మనం ఒక నవ సమాజాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక క్యాంపెయిన్ మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మనలో మగవాళ్ళు మంచి చేంజ్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో అట్లానే అందరూ కూడా ఈ ఒక్క మూమెంట్లో పాల్గొనాలని చెప్పి మీ అందరి తరఫు నుంచి, మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి మనము ఈ ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల అండ కోసం ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ వెంట ఉంటుంది. మీకు ఏం సమస్య వచ్చినా డయల్ 100కి ఫోన్ చేయండి. లేదంటే నాకు కూడా రోజు నేను అవైలబుల్ ఉంటాను. నాకు వచ్చి కూడా ఈవినింగ్ మీరు కలవచ్చు, మీ సమస్యను తెలియపరచవచ్చు. సో అట్లానే మీకేమాదరు మీకోసం ఏమో సజెషన్స్ కావాలంటే కూడా మా ఒక సోషల్ మీడియాలో కావచ్చు, డయల్ 100 కావచ్చు, లేదా నాకు డైరెక్ట్లో వచ్చి మీ ఒక సజెషన్స్, ఒక అడ్వైజ్ని తెలియపరచాలని చెప్పి మహిళా లోకానికి, మన అందరూ కూడా పబ్లిక్ కూడా నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. 8వ తారీఖు సందర్భంగా కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళా పోలీసులకు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? సో అదే మనము ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక చేస్తున్నాను. మొన్ననే మనము దీని గురించి కూడా మీటింగ్ చేయడం జరిగింది. మహిళా పోలీసులు ఎవరెవరు మంచి పని చేశారు వాళ్ళు గుర్తించి, ఈ యొక్క ఓన్లీ జస్ట్ ఏదో కేక్ కట్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా వాళ్ళు చేసిన ఒక స్ఫూర్తిదాయక వర్క్లు, అచీవ్మెంట్స్ కూడా మన అందరూ కూడా హైదరాబాద్ సిటీకి కూడా స్ఫూర్తిదాయక కావాలని చెప్పి కూడా ఆ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక కమిటీని కూడా ఫామ్ చేశాను. దాని తగ్గట్టుగా వచ్చిన నామినేషన్స్ కావచ్చు, అచీవ్మెంట్స్ని చేసి వాళ్ళు కూడా గౌరవించి ఒక ఘనంగా మనము సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీసు నిర్ణయం చేసుకోవడం జరిగింది. మహిళల భద్రత కోసం చాలా అంటే చాలా యాప్స్ మీరు తీసుకురావడం కూడా జరిగింది సార్ ఈ రోజున. మరి అవన్నీ కూడా నెరవేరాలి అంటే మరి పురుషుల బాధ్యత ఎలా ఉంది? పురుషులు ఒక బాధ్యతగా వివరించాలి. ఎందుకంటే చూస్తున్నాను ఇప్పుడు మన నేబర్స్లో ఉంటున్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు చాలా ప్రిడేటర్స్గా తయారవుతున్నారు. మనలు చేంజ్ కావాలి. ఎందుకంటే ఏదో మనము ఒక క్షణ ఆవేశంలో ఏదో చేస్తే మొత్తము ఆ మహిళలకి, మొత్తము ఆడపిల్లలకి ఒక లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక స్టిగ్మా ఉండిపోతుంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు వాళ్ళకి అండంగా ఉండాలి. మీరు ఆ ఒక ఆలోచన కూడా రాకుండా మీరు ఒక సామాజిక బాధ్యతగా అందరూ వివరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆర్టీవీ ప్రేక్షకులకు మీ తరఫు నుంచి శుభాకాంక్షలు. సో ఆర్టీవీ మహిళా ప్రేక్షకులందరూ కూడా నేను నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంవత్సరం బాగా జరగాలి. మీరందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖకరంగా ఉండాలని చెప్పి, సురక్షితంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా మరి సిపి సజ్జనార్ గారు అయితే తెలియజేశారు. ఎందుకంటే మహిళలకు ఖచ్చితంగా కూడా మగవాళ్ళు చెడు దృష్టితో కాకుండా వాళ్ళొక బాధ్యత కలిగిన వాళ్ళలాగా కూడా వాళ్ళకు అండగా నిలబడితే ఖచ్చితంగా మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు నిర్మూలించిన వాళ్ళం అవుతాము. వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి కెమెరామెన్ అశోక్తో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.